అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? ఓ వైపు కవిత కల్లోలం, మరోవైపు హరీష్ రావు ఈటలతో సీక్రెట్ భేటీ. ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఇక తెలంగాణలో కనుమరుగయ్యే పని కనిపిస్తోంది అని చాలా మంది బీఆర్ఎస్ నేతలు మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీని వదిలి కవిత కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, కానీ తాను మాత్రం కేసీఆర్ నాయకత్వంలో తప్ప మిగతా ఎవరి నాయకత్వంలో కూడా నడవనని తేల్చి చెబుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈటల రాజేందర్ తో హరీష్ రావు సీక్రెట్ గా భేటీ అయ్యారట. దీంతో రాజకీయాల్లో మరో కొత్త చర్చ జరుగుతోంది. మరి హరీష్ రావు ఈటలను ఎందుకు కలిశారు? ఆయన కూడా బీజేపీలో చేరబోతున్నారా అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. అదేంటంటే హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్ లో ఈటల రాజేందర్ ని హరీష్ రావు సీక్రెట్ గా కలిశారని. అయితే ఈటలని కలవడానికి కారణం ఏంటంటే జూన్ లో హరీష్ రావు, కేసీఆర్, ఈటల రాజేందర్ ముగ్గురు కూడా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈటల చెప్పే మాటలపై అందరిలో ఒక ఆతృత అయితే ఉంది. ఎందుకంటే కేసీఆర్, హరీష్ రావు ఒకే మాట చెప్పినప్పటికీ కూడా ఈటల మాత్రం ఏం చెప్తారని కేసీఆర్ లో ఒక భయం అయితే ఉంది. ఎందుకంటే కాళేశ్వరం సమయంలో ఆర్థిక నిధులన్నీ కూడా విడుదల చేసింది ఆనాటి ఆర్థిక మంత్రి అయినటువంటి ఈటల రాజేందరే. అందుకే ఆయనకు అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. అయితే ఇందులో హరీష్ రావు, కేసీఆర్ ఒకే మాట చెప్పినప్పటికీ కూడా ఈటల రాజేందర్ వేరే మాట చెబితే కేసీఆర్ ఇరుక్కుంటారు. ఈ నేపథ్యంలోనే ముందుగానే ఈ విషయం గ్రహించిన కేసీఆర్ మేనల్లుడిని ఈటల రాజేందర్ దగ్గరికి రాయబారానికి పంపి ముగ్గురు ఒకే మాట మీద ఉండాలి అని చెప్పించారట. అయితే ఇదే విషయంపై హరీష్ రావు కూడా ఈటల రాజేందర్ కి చెప్పి ముగ్గురం ఒకే మాట మీద ఉందాం, ఏదైనా ఉంటే తర్వాత మనం చూసుకుందాం, ప్రస్తుతం ఈ గండం నుండి గట్టెక్కించు అని వేడుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా అధికార పార్టీలో ఉన్న మహేష్ గౌడ్ చెప్పడంతో పక్కా సమాచారంతోనే ఆయన చెప్పారని, ఇవి ఉత్తి మాటలు కాదని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి ఈటల రాజేందర్ కేసీఆర్, హరీష్ రావులతో కలిసి ఒకే మాట చెప్తారా, లేక తనని పార్టీ నుంచి అవమానించి వెళ్లగొట్టిన కేసీఆర్ పై ఈటల పగ తీర్చుకుంటారా అనేది తెలియాల్సిందే. ఏదేమైనప్పటికీ కూడా తాజాగా హరీష్ రావు, ఈటల రాజేందర్ ఇద్దరు భేటీ అయ్యారు అనే విషయం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.